తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న రాజకీయ అరాచకం పరాకాష్ఠకు చేరిన పరిస్థితి ఈరోజు. చివరికి తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏ విధంగా వ్యతిరేకత తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన దరిమిలా అవి సక్సెస్ కాని పరిస్థితుల్లో చివరికి క్షుద్ర పూజలు చేసి వానలను అడ్డుకోవాలని, మంచిని చేయడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఒకంత నవ్వుతో పాటు మరింత ఒక ఆవేశం వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతకు దిగజారాల్సిన స్థితి ఎందుకు? బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగా అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటివి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలని. రెండవది జై అఘోరకాళి. ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది, దాని కొరకు. రెండవది, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలను వ్యతిరేకత సృష్టించడానికి టెక్నికల్గా ఉన్న సోషల్ మీడియాను, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను, లేదంటే ట్రోల్స్ మీడియాను అన్నిటిని వాడుకుంటున్న పరిస్థితి. అది సరిపోక ఈరోజు ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటోళ్ళ అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి ఈరోజు. అఘోరాలతో దేశానికి మంచి జరిగింది, కొన్ని ప్రాంతాల్లో దేశం యొక్క అస్తిత్వాన్ని నిలిపే దాంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఈ తాంత్రిక క్షుద్ర పూజలతో సాధించాలనుకుంటున్నది ఏంటి? అసలు ఈ పూజలు చేస్తున్న ఉద్దేశము తెలంగాణ మంచి కొరకు కాకుండా చెడు జరగాలని చూడడం ఏంటి? వర్షాలు రాకపోతే వీళ్ళకి సంతోషం, ప్రభుత్వానికి కరువు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నము హరీష్ రావు ఇంతలా దిగజారడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే అది కేసీఆర్ చెప్తే చేస్తుండా, ఆయన సొంతంగా ఏమైనా చేస్తుండా? ఇది తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగానికి మేలు చేసే వర్షాలు పడితే, లేదంటే మేలు జరిగితే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అధికారమే పౌరమావిదా? మళ్ళీ ఎంతసేపటికి ఏదో ప్రగల్భాలు పలకడం, మంచి చేస్తున్నట్టుగా చెప్పడం, మేమేదో తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి తెలంగాణ కొరకు మేమే మంచి చేస్తామని చెప్పే ప్రయత్నం చేసే మీరు ఈ క్షుద్ర శక్తులను నమ్ముకునే స్థితికి దిగజారడం వెనుక ఉన్న అసలు కారణం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది సహించరాని నేరం. మంచి కోరుకోవాలి. ఎక్కడికైనా మనం వివిధ దేశాలు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతాలకు పోయినా తెలంగాణకు మంచి జరగాలని కోరుకుంటాం, ఏ దేవుళ్ళను మొక్కుకున్నా. కానీ ఈ గతి ఏంది? ప్రభుత్వానికి నష్టం జరగాలి, తెలంగాణకు నష్టం జరగాలనే కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత సైకోలా మీరు? కేవలం తమ యొక్క అస్తిత్వం కాపాడుకోవడానికి తెలంగాణకు నష్టం జరిగినా ఎలాంటి సమస్య లేదనే ఒక స్థితికి, మీరు మానసిక స్థితికి దిగజారిందంటేనే మీ యొక్క అధికార దాహము, మీ యొక్క ఏంటిది పదవి వ్యామోహము, వీటి పట్ల మీకున్న మక్కువ అర్థమవుతున్న పరిస్థితి. అధికారం కోల్పోతే బతకలేని స్థితి వచ్చిందా మీకు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దేశవ్యాప్తంగా వస్తున్న మంచి పేరుని చూసి తట్టుకోలేక ఇంత జెలసియస్గా, ఇంత ఈర్ష్యపూరితమైన ఆలోచనలు, ఇంత ఏమంటాము కక్షపూరితమైన ఈ ఆలోచనలు రావడము దేనికి సంకేతం? గమనించండి తెలంగాణ ప్రజలారా, వీళ్ళ యొక్క అసలు రంగు ఇది అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా.
మీరెన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని ఇలాంటి క్షుద్ర పూజలు చేసినా తెలంగాణ సమాజం కాంగ్రెస్ వెంట, రేవంత్ రెడ్డి గారి వెంట ఉన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తూ, హరీష్ రావు దీనికి వెంటనే నువ్వు సమాధానం చెప్పాలి. ఆధారాలు లేకుండా అధికార పక్షంలో ఉండి మేము మాట్లాడాల్సిన అవసరం, నీ మీద బట్టగాల్సి మీదేయాల్సిన అవసరం మాకు లేదు. ఉన్న సమాచారం మేరకు అది వాస్తవమా కాదా అనే అంశాన్ని తెలియజేయకపోతే, నువ్వు దీని మీద స్పందించకపోతే మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా నువ్వు చేసినవని నమ్మాల్సి వస్తుంది. ఈ విషయం మీద ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇంక తెలంగాణ అస్తిత్వమే ప్రమాదం మీ లక్ష్యం అయితే, మీరు తెలంగాణ సమాజానికి మీరెందుకు అవసరమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.